హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 2025 ఆంగ్ల సంవత్సరం కర్కాటక రాశి ఫలితములు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. కర్కాటక రాశి ఫలితములు. ఈ రాశి వారికి అష్టమ స్థానం శని వలన ఖర్చులు అధికమగును. వ్యక్తిగత కుటుంబ కలహములు, దూర ప్రయాణ మూలక ఖర్చులు, కొన్ని వ్యవహారములలో తొందరపాటు నిర్ణయాలు, గొడవలు అధికమగును. ఆరోగ్య విషయంలో యందు శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనుల యందు చికాకులు అధికమగును. ఇంట బయట శాంతముగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నవి. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు కష్టం మీద కలిసి వచ్చును. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు, చికాకులు పెరుగును. వ్యవసాయదారులకు సామాన్య ఫలితములు. అన్ని రంగముల వారికి కష్టం మీద పనులు పూర్తి అగును. రాజకీయ నాయకులు కష్టకాలంగా. కోర్టు వ్యవహారం యందు జాగ్రత్త అవసరం. స్త్రీలు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. జనవరి నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. గతంలో నిలిచిన పనులు అప్రయత్నంగా పూర్తి అగును. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున శుభకార్య ఆటంకములు కలుగును. నూతన పరిచయములు, ఉద్యోగమున అధికారులతో విరోధాలు, పని ఒత్తిళ్లు పెరుగును. ఫిబ్రవరి నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన వ్యాపార ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. కొన్ని వ్యవహారముల్లో ఊహించిన లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయం ఫలించును. నూతన వాహన లాభం కలుగును. కొన్ని వ్యవహారములను కష్టం మీద ఫలించును. మార్చి నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన పరిచయములు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు, కొన్ని వివాదములు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో మీ ప్రతిభకు గుర్తించ లాభిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఏప్రిల్ నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. సంఘంలో గౌరవం, మర్యాదలు ఉంటాయి. శుభకార్య సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం గూర్చి ఆలోచనలు కొంత చికాకు పరుస్తాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. మే నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బందులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. బంధువర్గంతో స్వల్ప సమస్యలు, ధన రుణ భయము కలుగును. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. జూన్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధము ఏర్పడును సూచనలున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకములు ఏర్పడతాయి. కుటుంబ కలహములు, వ్యాపార వ్యవహారంలో నష్టాలు కలుగును. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని పనులలో అధిక నష్టం తప్పవు. జూలై నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. శుభకార్యముల వలన ధన ఖర్చు చేయదురు. కోర్టు వ్యవహారములు కలిసి వచ్చును. వృత్తి వ్యాపారముల ప్రయత్నాలు కార్యములు ఫలించును. మాసం చివరన బంధుమిత్రులతో అభిప్రాయ భేదములు వచ్చును. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆగస్టు నెలలో ఈ మాసం అంత అనుకూలంగా లేదు. బంధువులతో విరోధాలు తప్పవు. వ్యాపారస్తులకు కష్టం అధికం, లాభం తక్కువ. దేవాలయ దర్శనం చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణమున జాగ్రత్త అవసరం. సెప్టెంబర్ నెలలో ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన వస్త్రములు కొంటారు. ఆకస్మిక ధన లాభం ఉండును. గౌరవ మర్యాదలు పెరుగును. జాయింట్ వ్యాపారంలో కలిసి వచ్చును. మాసం చివరన మానసిక ఆందోళనలు, ధన వ్యయం కలుగును. అక్టోబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. వ్యాపారంలో నష్ట సూచనలు ఉన్నవి. అవసరానికి ఖర్చులు పెరుగును. కుటుంబ సభ్యులతో వైరము ఉంటాయి. ఉద్యోగమున అధికారుల వలన స్థాన మార్పులు, చేపట్టిన పనులలో ఆటంకములు ఏర్పడును. మిత్రులతో మాట పట్టింపులు ఉండును. నవంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. నూతన వ్యాపార ప్రారంభ మూలక నష్టము కలుగును. అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని వ్యవహారములలో మధ్యవర్తిత్వం వ్యవహారాలు ఉంటాయి. మంచిది కాదు. కోర్టు విషయంలో జాప్యం కలుగును. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. డిసెంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన భూమి, గృహ కార్యలాభం, నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార మూలక లాభం
వస్తుంది. మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. పరిహారాలు: శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి. నిత్యం హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. ప్రతి మంగళవారం వినాయకునికి సింధూర గరిక గడ్డి సమర్పించాలి. ఇలా చేసినతో ఫలితాలు ఉంటాయి.